హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటికి గ్రానైట్ వర్క్ చేయించాము, టైల్స్ కూడా వేయించాము. ఒకసారి ఎలా ఉందో వర్క్ చూద్దాం రండి. ఇది మూత ఉంది, ఇంకా పెట్టలేదు. మూత ఇప్పుడే మూత పెట్టినంత తొక్కేస్తారు, పెయింట్ పెట్టలేదు. ఇది ఇది స్టెప్స్ గురించి లాస్ట్లో చెప్తాను మీకు. ఇది మనకి మెయిన్ హాల్. వర్క్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది హాలు. ఇక్కడ మనకి టీవీ స్టాండ్ బిగించుకోవడానికి ఇక్కడ హాల్లో బోర్డర్ పెట్టాము. ఇది వంట రూమ్లోకి ఇది ఇక్కడ మధ్యలో బోర్డర్ పెట్టడం జరిగింది, అంటే ఒక డిజైన్ లాగా. ఇది కిచెన్. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. ఇంక ఇది కప్బోర్డ్స్కి, ఇది కిచెన్కి. ఇదంతా కూడా కిచెన్. ఇది కిచెన్ టైల్స్. అయితే ఇక్కడ మనం ఈ బీడింగ్ పెడతాం కదా, ఈ బీడింగ్ గురించి మీకు నేను చెప్తాను వీడియోల చివరిలో. ఒకసారి చూడండి. దాంట్లో కొంతమంది తప్పు చేస్తుంటారు, అది చేయొద్దండి. ఇది వచ్చి మనం హాల్లో గ్రానైట్ తోటే దాలమందరంలాగా చేయించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం ఒక డిజైన్ వేయించామన్నమాట. ఇది వచ్చి గ్రానైట్ తోటే, ఇది మొత్తం కూడా గ్రానైట్ తోటే. ఇది గెలాక్సీ బండ అంటారు, మనం కిచెన్లో వేస్తాం కదా ఆ బండ. ఇంకెదురుగా దేవుడి రూము. ఆ దేవుడి రూమ్ కూడా సేమ్ అదే విధంగా మనం పెట్టించడం జరిగింది. యాక్చువల్ దీనికి మనం ఇక్కడ ఇంకొక డిజైన్, దీనిపైన మళ్ళీ ఇంకొకటి వస్తుంది పీస్, డబుల్ పెడదాం అనుకున్నాం, కానీ డబుల్ పెట్టలే. మళ్ళీ హైట్ ఎక్కువ వస్తుంది, అదేదో వాస్తుగా వీటికి ప్రాబ్లం అని చెప్పేసి అన్నారని పెట్టలేదు. ఇంక ఇది కిచెన్, దేవుడి రూము. దేవుడి రూమ్కి మళ్ళీ మనం ఇక్కడ టైల్స్ వేయించడం జరిగింది. ఇక్కడ టైల్స్. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి బెడ్రూమ్లో కూడా సేమ్ ఇదే విధంగా వేయించాం. ఇక్కడ బీరో పెట్టడానికి కొద్దిగా ముందుకు వేయించాం ఫ్రంట్కి, ఎందుకంటే బీరో కొద్దిగా ముందుకు ఉంటుంది కదా, సో ఆ కారణం చేత. ఇంకా ఇక్కడ బాత్రూంలో కూడా మనం సేమ్ అలాగే టైల్స్ అయితే కనుక మామూలుగా 7 అడుగులు వేస్తారు, మనం 8 అడుగులు వేసాం. ఎందుకంటే ఈ టైల్ 2x4 ఇది పెద్ద బండలు, సో ఇవి బండ్లు వేస్ట్ అవుతాయని చెప్పేసి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది 2x4 వేస్ట్ అవుతుందని చెప్పేసి మనం 4 బండ్లు అలాగే పెట్టేసాం అనమాట. ఇక్కడ మనం గ్రానైట్ తోటే ఇక్కడ మనం సోప్ అది పెట్టుకోవడానికి దగ్గర పెట్టించాము. ఇది కింద వచ్చి మ్యాట్ టైల్స్ అనమాట, అంటే గరుకు ఉంటుంది కొద్దిగా. మనం అక్కడ ఇంట్లో ప్రతి చోట కూడా, అన్ని చోట్ల కూడా మనం ఏం చేసామంటే మోల్డ్ చేయించాం అనమాట. మోల్డ్ అంటే ఈ విధంగా హాఫ్ మోల్డ్, కొన్ని చోట్ల ఫుల్ రౌండ్ అనమాట, మొత్తం రౌండ్ చేయించాం. కొన్ని చోట్ల హాఫ్ రౌండ్ చేయించాం, ఇంక్లూడింగ్ కింద కూడా, ఇక్కడ కూడా ప్రతి చోట మనం రౌండ్ చేయించడం జరిగింది. ఇది కస్టమర్ ఆప్షన్ అనమాట. వాళ్ళు కొంతమంది ఏంటంటే బయట చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు, కొంతమంది అవసరం లేదని ఇలా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనం కింద దీన్ని రౌండ్ చేయించుకుంటే బెటర్. ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే, పొరపాటున ఎప్పుడన్నా మనం కాళ్ళు పాటు తగిలినా, లేదంటే మనం కింద పడినా కొద్దిగా సేఫ్. అది కానీ రఫ్గా ఉండింది అనుకోండి, పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఈ పీసు బాగా షోగా ఉంటుంది కదని చెప్పేసి దీన్ని ఇక్కడ కింద కూడా అతికించుకుంటారు, ఇక్కడ వరకు అలా అతికించుకుంటారు. అలా అతికిస్తే ఏమవుతుందంటే, దీనికి ఇక్కడ సపోర్ట్ ఉండదు, కింద సపోర్ట్ ఉండకపోవడం వల్ల ఇలా పెట్టిన బిల్ల, ఈ బండ ఏదైతే ఉంటుందో అది వెయిట్ కింద కొద్ది రోజుల తర్వాత జారిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఇక్కడ నిలబెడతారు, దీనిపై నిలబెట్టి ఇక్కడ పెడతారు కదా, ఇట్లా ఆనిచ్చి పెడతారు కిందకి, ఇలా ఆనిచ్చి కిందకి పెడతారు. అది కిందకి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ గమ్ము పోయిందంటే ఊడిపోతుంది. కాబట్టి ఆ తప్పు చేయకండి. ఇక్కడ వచ్చి మీకు ఇప్పుడు కప్బోర్డ్ వస్తుంది. ఇక్కడ కప్బోర్డ్ వచ్చినప్పుడు మనకు ఇంకే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ వరకు వస్తుంది కప్బోర్డు. ఒక 2 ఏళ్ళు వదిలేసి పెడతారు, నీళ్ళు కూడా దానిపైన పడవు. అసలు ఇక్కడ నీళ్ళు లీక్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ బండకి దీన్ని ఆల్రెడీ కింద ఫెవిక్విక్, అరాల్ రెడ్ అని చెప్పేసి వేసి అతికిస్తారు. దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే బ్లాక్ సిమెంట్ పెట్టిండారు, బ్లాక్ సిమెంట్ పెట్టి సీల్ చేశారు. సో ఇక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ నుంచి అట్లా రావడానికి లేదు. సో ఆ విధంగా మనం కిచెన్లో చేయించడం జరిగింది. ఇది గ్యాస్ పైప్కి, ఇది కిచెన్కి. సో ఇక్కడ కూడా మనం ఒకటి పెట్టించాం, ఇది గ్రానైట్ తోటే.
సో కిచెన్లో మాత్రం ఈ బండ చేయించుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పడండి. అలాగే మీరు కబోర్డులు పెట్టుకుంటారా లేదా అనే దాన్ని బట్టి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఇకపోతే మనం బయట ఇక్కడ మాత్రం గ్యాప్ వదిలేము, ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా దాలమందరం పెట్టలేదు. సో ఎవరైనా సరే గ్రానైట్ వేయించుకున్న వాళ్ళు ఉంటే దాలమందరం పెట్టుకున్న తర్వాత మాత్రం వేసుకోండి. ఎందుకంటే దాలమందరం పెట్టకుండా వేయించుకుంటే కొన్ని పనులు మనకి డబల్ అయిపోతాయి, 2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దాలమందరం పెడతామా, పెట్టినప్పుడు మళ్ళీ వర్క్ జరుగుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ పెయింట్లు వేస్తారు, మళ్ళీ చూడు ఇప్పుడు ఈ టైల్స్ ఎలివేషన్ టైల్స్ ఆగిపోయాయి, ఎందుకు దాలమందరం లేదు కాబట్టి. దాలమందరం ఉండింటే ఎలివేషన్ టైల్స్ కూడా వేసిండొచ్చు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి దాలమందరం పెట్టిన తర్వాత అది వేసుకోండి. ఇంకా స్టెప్స్కి వచ్చి మనం ఈ విధంగా వేయించాం డిజైన్ లైన్స్. ఇంకెక్కడ వచ్చి మనం బార్డర్ 2 డబుల్ పెట్టామన్నమాట. కింద ఒక పీస్ ఉంటుంది, పైన ఒక పీసు లావుగా ఉంటుంది చూసేదానికి. ఇది కింద మేము మామూలుగా బార్డర్కి తెచ్చిండేది వేసేసాం. ఇక్కడ మీరు కావాలంటే ప్లెయిన్ వేసుకుంటే వైట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ కింద. సో ఇది డబుల్ పీస్ మందంగా ఉంటుంది. మామూలుగా అయితే సింగిల్ పీసే పెడతారు, మనం కావాలని డబుల్ పీస్ పెట్టించాం, ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటుంది, చూసేదానికి బాగుంటుందని చెప్పేసి. చూడండి కింద నుండి పైకి అది కూడా ఒక డిజైన్లా ఉంటుంది అనమాట, అందుకనేసి డబుల్ పీస్ పెట్టాం. ఇక్కడ మనం వచ్చి 3 లైన్లు కొట్టించాం, ఎందుకంటే గ్రిప్ కోసం టక్కన మనకు జారిపోకుండా. ఇంకా దీనికి మనకి ఇక్కడ ఇవి వస్తాయి, స్టెయిన్లెస్ స్టీల్ తోటి రాడ్ వస్తుంది సపోర్టింగ్ మనకు నడవడానికి. అవి ఇంకా మనం పెట్టలేదు, లాస్ట్లో పెడదామని. సో స్టెప్స్ అవి ఏ విధంగా ఉంటుంది. మనకి సైడ్ కూడా ఇది సమోసా కటింగ్ అనేది అంటారు, ఈ విధంగా చేయించాం. సో ఇదేంటంటే మనకి ఇదిగోండి ఒక సింగిల్ పీస్ అనమాట, ఇది సింగిల్ బండ, ఇక్కడి నుంచి అక్కడికి సింగిల్ బండ ఉంటుంది. దాన్ని కట్ చేసి దీనిపైన కూర్చొని పెడతారనమాట. ఒక్కొక్కరికి ఒక పీస్ లాగా కాకుండా చూడండి ఎక్కడ జాయింట్ ఉండదు, సింగిల్ పీస్ కింద నుంచి పైకి. ఇటుపక్క కూడా సింగిల్ పీస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పైన ఇంకా మనం క్లీన్ చేయలేదు, సేమ్ ఇదే స్టెప్స్ మనం పైన కూడా ఇదే విధంగా పెట్టడం జరిగింది. పైకి కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడ పై ఫ్లోర్కి వరండా అనమాట. దీనిపైన మనం గ్లాసు ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రాడ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది సైడ్స్ ఉంది, దీనికి కూడా గ్రానైట్ వేసాం. ఇక్కడ వచ్చి మనం ఏం చేసామంటే ఇక్కడ యాక్చువల్ దాలమందరం వస్తుంది, టెంపరీగా బండ పెట్టాం, ఎందుకంటే దాని కింద నీళ్ళు దూరి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళు కిందకి వెళ్ళడం వల్ల మనకి మొత్తం మెట్ల ద్వారా లీక్ అవుతున్నాయి, అందుకని చెప్పేసి టెంపరీగా బండ పెట్టాం. అందుకే మనం చెప్పేది ఏంటంటే దాలమందరం పెట్టిన తర్వాతే పని చేయించుకోండి. ఇప్పుడు కింద ఫ్లోర్ అయితే ఎక్కడ వదిలి వెళ్ళిపోతాయి, పై ఫ్లోర్ కదా, ఇక్కడ ఈ బండ లేనప్పుడు నీళ్ళు దాని కింద దూరి ఈ బండల కింద నుంచి పోయి ఇలా వెళ్ళిపోతున్నాయి కింద నీళ్ళు కిందకి, అవంతా పాడైపోతుంది. అందుకనేసి ప్రస్తుతానికి టెంపరీగా ఈ బండ పెట్టాం. ఇది దాలమందరం పెట్టేప్పుడు దాన్ని తీసేస్తాం. సో పైన కూడా సేమ్ అదే డిజైన్, సేమ్ ఇంచు ఏం ఇక్కడేం మార్పు ఏం లేదు, కింద ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా బండ ఒకటి పెట్టాం మనం కిచెన్లోకి. ఓపెన్ కిచెన్ మరీ పెద్దదిగా ఉంటే బాగోదని చెప్పేసి కిచెన్కి మధ్యలో ఇది ఒకటి పెట్టాం అనమాట, గోడలాగా. ఇక్కడ పెట్టి దీనిపైన ఒక బల్ల పెట్టున్నాం మనం, బల్ల పెట్టి దానికి ఫినిష్ కూడా సైడ్లో ఈ విధంగా ఇచ్చాం నీట్గా. ఇది కూడా మనం హాఫ్ రౌండ్ చేయించాం నీట్గా. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వస్తుంది, సో ఫ్రిడ్జ్ డోర్ దీనికి ఇక్కడ తగులుకోకుండా దీన్ని బాగా ఫుల్ రౌండ్ చేయించాం. ఇక్కడ మనం దీనిపైన ఏదైనా మనం వండినటువంటి సామాన్లు పెట్టుకోవచ్చు, లేదంటే ఫిష్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. మేమైతే ఫిష్ ట్యాంక్ కోసం చేసి ప్లాన్ చేసి పెట్టాం, మళ్ళీ ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఇక్కడ కూడా సేమ్ డిజైన్. ఇది హాల్లో నుంచి పూజ రూమ్కి బెడ్రూమ్కి వెళ్ళే మార్గంలో ఇది గ్రానైట్ తోటి, అక్కడ పూజ రూమ్కి మళ్ళీ గ్రానైట్కి, ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇకపోతే ఇక్కడ చూడండి పిచ్చుకలు వచ్చేస్తాయని చెప్పేసి విండోస్ అన్నీ తయారు చేస్తే ఆల్రెడీ పిచ్చుకలు స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి అంత గడ్డి తీసుకొచ్చి పెట్టినాయి గూళ్ళు కట్టుకోవడానికి. ఏం చేద్దాం చెప్పండి. ఈ పిఓపి వర్క్ చేయించాం పైన, ఇందులో అంతా పాడైపోయి డస్ట్ పట్టేస్తుందని చెప్పేసి విండోస్ కూడా ఇప్పుడే పెట్టించారు. లేట్గా పెట్టిద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే పెట్టించాం. ఇక్కడ కూడా సేమ్ బాత్రూమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్, కింద పైన అంతా సేమ్, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకేలాగా పెట్టాం అనమాట కింద పైన. ఇవి విండోస్, ఈ విండోస్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. గ్లాస్ వచ్చి ఇలాంటి గ్లాస్ పెట్టుకోండి. బ్లాక్ వచ్చి డే టైం ఓకే, బయట వాళ్ళకి మనం కనపడడం, మనకు బయట వాళ్ళు కనిపిస్తారు. నైట్ టైం వచ్చిందంటే బయట వాళ్ళకి లోపల ఉండాలి బాగా కనిపిస్తారు, కాబట్టి బ్లాక్ వద్దు.
ఇంకా బ్లూ ఉంటుంది, అది కూడా సేమ్ అంత ఇది ఉండదు. ఇవనుకోండి, ఇవి మీకు పగలైనా రాత్రి అయినా ఒకటి, లైటింగ్ బాగా వస్తుంది ఇంట్లోకి, బయట ఉన్న లోపల కనపడరు, లోపల ఉన్న బయట కనపడరు, జస్ట్ బ్లర్ కనిపిస్తుంది అంతే. ఓకేనా, ఈ విధంగా పెట్టించుకోండి. ఇది డబుల్ విండో ప్లస్ వచ్చి విండో డబుల్ ప్లస్ మెస్ కూడా ఉంటుంది దీనికి. ఇది మెస్, ఇది మెస్. నేను వచ్చి ఆర్క్ కంపెనీ వేయించుకున్నాను. ఇది మేడ్ ఇన్ ఇండియా, మన ఇండియాది. యాక్చువల్లీ చైనాది ఉంది, కానీ నేను ఆర్క్ కంపెనీ చూస్ చేసుకుని మన ఇండియాదే వేయించాను. ఎందుకంటే ఇది కొద్దిగా గేజ్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ. 92 సిరీస్ అనమాట ఇది. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగోండి HF 92 ఉంది కదా, ఇది 92, 88, 90, 92 అట్లా వస్తాయి. సో నేనైతే కనుక మంచి క్వాలిటీ, కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఆర్క్ వేయించాను. ఎందుకంటే మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా, దీని కింద కూడా గ్రానైట్ పెట్టాను ఇక్కడ. ఎందుకంటే కొద్దిగా నీట్గా ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్త పాటించండి మీరు. ఇక్కడ ఈ సేఫ్టీ గ్రిల్ ఉంది కదా, ఇది వచ్చి లాస్ట్కి పెట్టించుకోండి. అప్పుడు మీకు ఇది ఇది ఎంత స్పేస్ వచ్చింది చూడండి, అది ఇంత ఆక్రమించేస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ వరకు వెళ్ళిండేది. సో అప్పుడు మనం ఇది హాఫ్ బండ వాడుకోవడానికి అవకాశం ఉండేది ఇక్కడ ఏదైనా పెట్టుకునేదానికి. ఇప్పుడు ఏమైందంటే ముందు ఐడియా లేక దీన్ని ఇక్కడ సెంటర్కి పెట్టాము. సో ఇది ఇక్కడ లోపలికి వచ్చేసింది. ఇప్పుడు బయట ఎంత స్పేస్ చూడు ఖాళీగా ఉందో, కాబట్టి దీన్ని లాస్ట్కి పెట్టుకోండి. లేదు, సేఫ్టీ గ్రిల్ ముందరికి ఇక్కడ పెట్టుకొని దీని తర్వాత దీన్ని పెట్టుకోండి, ఆ పక్క అయినా సరే మీకు స్పేస్ వస్తుంది, అట్లయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, కాబట్టి దీన్ని మాత్రం కొద్దిగా ప్లాన్ చేసుకోండి. ఇది లాస్ట్కి పెట్టుకోండి, సేఫ్టీ గ్రిల్ లాస్ట్కి పెట్టుకొని దాని తర్వాత దీన్ని పెట్టుకుంటే ఈ పక్క మనకి స్పేస్ కొద్దిగా కలిసి వస్తుంది. ఇంకా ఇక్కడ పిఓపి హాల్, పిఓపి వర్కే చేయించాము. కానీ ఈ పిఓపీలన్నీ కూడా టెంపరీ, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం పోతాయి. ఇంకేది పైకి, టెర్రస్ పైకి ఇక్కడ కూడా మనకి వాటర్ రాకుండా ఇక్కడ ఒక స్టెప్ హైట్ అయితేనే పెట్టించాము. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ సిమెంట్ ఉంది కదా, ఈ సిమెంట్ ఉండే దగ్గర ఇక్కడ ఒక బండ్ వస్తుంది, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇది ఇంకా పెండింగ్ ఉంది, ఇక్కడ పెట్టాలి. ఇది పైన ఇక్కడంతా కూడా మనం డ్యామ్ ప్రూఫ్ వేయించాం, వాటర్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవ్వకుండా. ఇది మనకి పీలర్ ఏరియా, ఇంకోటి కాపక్కే హైవే ఉంటుంది మనకి. ఇది మన హౌసు. కింద కూడా మనం సందులో గ్రానైట్ వేయించేస్తాం. ర్యాంప్ కూడా మనం బండ్లు ఎక్కడానికి మొత్తం గ్రానైట్ తోటే. ఇది మొత్తం మీద వర్క్ అయితే ఈ గ్రానైట్ సంబంధించింది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే గ్రానైట్ వర్క్ చేయించుకోవచ్చు, టైల్స్ కూడా చేయించుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇక్కడ చూడండి చిప్స్. ఈ చిప్స్ వచ్చి మనం ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఇక్కడ లోకల్ ఎక్కడ దొరకలేదు పీలర్లో, మనకి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి ఇండివిజువల్ పీసెస్, సింగిల్ పీసెస్. మొత్తం ఒకే షీట్ అంటించుకోవడానికి అట్లంతా కుదరదు, ఒక్కొక్క పీస్గా తీసి అతికించుకోవాలి. కనిపిస్తున్నాయి మీకు? ఇదిగోండి, ఒక్కొక్కటిగానే అంటించాలి. అన్నీ అతికించడానికి కుదరదు. ఇక్కడ కానీ, ఆ పైన కానీ, ఆ పైన కానీ, ఇక్కడ కానీ, అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసి అతికించుకోవాలి. ఇది హౌస్. ఈ గేట్లు కూడా మనం ఆలోచించే పెట్టడం జరిగింది. ఈ గేట్ అయితే మనం సెంటర్లో పెట్టుకుంటే అటు పోతుంది, ఇటు వస్తుంది, లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. ఆ పక్క పెట్టినాను చూడండి ఇంకొక ఇంటికి, అది ఓన్లీ బయటకే, లోపలికి పోదు మళ్ళీ. ఇదైతే మనం ఇట్లా లోపలికి తీసుకోవచ్చు, బయటికి తీసుకోవచ్చు. ఇవి వచ్చి వరలో నీళ్ళు, సేఫ్టీ నీళ్ళు రావడానికి. ఇది బయట హౌస్. సో మొత్తం మీద ఏంటంటే వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే గ్రానైట్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ కావాలనుకుంటే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు,
బాగా నీట్గా చేసిస్తారు. మనకైతే బాగా చేశారు. కాబట్టి ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను. పెద్దిల్లు కట్టింటారు, మంది చిన్న ఇల్లు కదా. ఉమ్, మంది చిన్న ఇల్లు, అందరూ పెద్దిల్లు కట్టింటారు. మన చిన్న ఇల్లు ఇంకేం చేద్దాం, జగనన్న కాలనీ ఇల్లు 18 అంకణాల ఇల్లు, చిన్నది. దానివల్ల మనం 2 ఫ్లోర్ కట్టుకున్నాం. మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు ఉంటే 1 ఫ్లోర్ చాలు. అది ఏమని ఇలా అవుతాయి రా. ఇంకా అండి, ఈయన వచ్చి మా మేస్త్రి సీతారాం అని చెప్పేసి మా మేస్త్రి. మేము ఇక్కడ లేకపోయినా ఇల్లు కట్టించేశారు ఆయనే. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చూడండి, ఎడ్జెస్ కానీ ఎక్కడైనా సరే చూసుకోండి. ఏమాత్రం ఎక్కడ కానీ ఇది బాగలేదు అనడానికి లేదు. ఆ విధంగా నీట్గా కట్టించేస్తారు. మనం ఇక్కడ లేకపోయినా కట్టించారు మొత్తం ఆయన. మనం కోవిట్లోనే కదా ఉంటామా, ఇక్కడ ఏమాత్రం తేడా లేకుండా మొత్తం అంతా నీట్గా కట్టించారు ఆయన. ఆయన పేరే సీతారాం. పీలేరు చుట్టుపక్కల ఎవరికైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ కావాలంటే నేను సంప్రదించండి. సీతారాం అంటే ఫేమస్ ఈ పక్క.